ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. ఇక్కడ మనం సింపుల్ టాపిక్ నేర్చుకుంటున్నాం. మనం జనరల్గా మాట్లాడుతుంటాం. సో నేను మీరు కలిసి మనం నడుచుకుంటూ రోడ్డు పైన వెళ్తున్నాం. సో మీరు చూసారు ఏంటంటే మన ఫ్రెండ్ ముందుకెళ్తున్నాడు, అరే వాడు రాజు కదా అంటాం, రైట్? సో మీరు క్లాస్లో ఉన్నారు, మీరు స్కూల్కి వెళ్ళారు లేదంటే కాలేజ్కి వెళ్ళారు. ప్రిన్సిపల్ కానీ టీచర్ కానీ లెక్చర్ కానీ ఏమంటే ఇజింట్ ఇట్ అంటుంటారు వాళ్ళు. అంటే ఇజింట్ ఇట్ అంటే ఏంటి? కదా. అంటే ఏంటి? కథ. సో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క సెంటెన్స్కి ప్రతి ఒక్క లైన్కి కొద్దిగా చెప్పగానే ఇజంట్ ఇట్ అంటాడు. అంటే మీకు అర్థమైందా అని అర్థం. సో అంటే ఏంటి? ఇజంట్ ఇట్ అంటే ఏంటి? కథ. సో మనం చూస్తుంటాం, ఫర్ ఎగ్జాంపుల్, అరే నీకు తెలుసు కదా అంటాం. యు నో కదా, యు నోనా అంటాడు. ఆడేమంటాడు? యు నోనా అంటాడు. నీకు తెలుసు కదా, నువ్వు వస్తున్నావు కదా అంటాడు. యు ఆర్ కమింగ్ నా అంటాడు. ఏమంటాడు వాడు? యు ఆర్ కమింగ్ నా అంటే నువ్వు వస్తున్నావు కదా. ఈరోజు మన సినిమాకి వెళ్తున్నాం కదా, వీఆర్ గోయింగ్ టు సినిమానా అంటాడు. అంటే ఏంటి? నా అంటే ఏంటి? కథ. సో ఇది ఏంటంటే వాళ్ళు మాట్లాడింది సగం కరెక్ట్, సగం రాంగ్, రైట్? నువ్వు తిన్నావు కదా అంటాడు. యూ ఎయిట్ నా అంటాడు. ఎస్. నేంటి? రేపు నువ్వు వస్తావు కదా అంటాడు. యూఆర్ కమింగ్ టుమారోనా అంటాడు. నువ్వు ఈ సినిమా చూసినావు కదా, యూ సా దిస్ మూవీనా అంటాడు. సో ఈ నా అనేది ఏంటి? ఆ నా అనేది ఏంటంటే మన తెలుగు కథ అని అనమాట అర్థం. సో ఇదేంటి ఇప్పుడు మన టాపిక్? అవును కదా, కాదు కదా. మన టాపిక్ ఏంటి? అవును కదా, కాదు కదా. అవును కదా, కాదు కదా. అవును కదా, కాదు కదా అంటే ఏంటి? సో ఇంగ్లీష్లో దీన్ని ఏమంటామంటే క్వశ్చన్ ట్యాగ్స్ అంటాం. ఏమంటాం? సో క్వశ్చన్ ట్యాగ్స్ అంటే ఏం లేదు, మనం మాట్లాడింది కన్ఫర్మ్ చేసుకోవడానికి. ఇది పెన్నే కదా, వాడు వస్తున్నాడు కదా, రైట్? ఆమె రావట్లేదు కదా, ఈ షర్టు బాగుంది కదా, రైట్? సినిమా బాగుంది కదా, రైట్? వాడు రేపు రాడు కదా, రైట్? ఈ లెసన్ బాగుంది కదా, ఈ టీవీ బాగుంది కదా, ఈ బోర్డు బాగుంది కదా, మీరు బాగున్నారు కదా అని చెప్పడానికి ఏంటి? దాన్ని ఏమంటాం? క్వశ్చన్ ట్యాగ్స్ అంటాం. క్వశ్చన్ ట్యాగ్స్. ట్యాగ్స్ అంటే ఏంటి? ట్యాగ్. ట్యాగ్ అంటే ఏంటంటే తోక అని. యాక్చువల్గా ఏంటంటే తోక. సో క్వశ్చన్ ట్యాగ్స్ అంటే ఏంటి? ఇది ఒక రకమైన ప్రశ్న అనమాట. దీన్ని ఏమంటాం? ఒక రకమైన ప్రశ్న అంటే ఏంటి? వీటిని తోక ప్రశ్నలు అని అంటాం. సో తెలుగులో ఏంటి? వీటిని తోక ప్రశ్నలు అంటే వీటికి ఆన్సర్స్ కూడా ఉంటాయి. క్వశ్చన్ ట్యాగ్స్ అంటే నథింగ్ బట్ ఏంటంటే, రైట్, క్వశ్చన్ ట్యాగ్స్. ఎందుకు దీన్ని వాడుతున్నాం? క్వశ్చన్ ట్యాగ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ద కన్ఫర్మేషన్. ఎందుకు వాడుతున్నాం? కన్ఫర్మేషన్. టు కన్ఫామ్, అది కన్ఫామ్ చేసుకోవడానికి, అంటే అది రూఢీ చేయడానికి, అది నిజమా కాదా, అవును కదా కాదు కదా అంటే అది కన్ఫామ్ చేసుకోవడానికి వాడుతున్నాం. నెక్స్ట్ ఏంటి? ఇవి చిన్నపాటి ప్రశ్నలు. సో మనం వీటికి ఆన్సర్ కూడా ఇవ్వచ్చు మనం. సో బేసిక్ ఏంటి? క్వశ్చన్ ఫామ్ అంటే, క్వశ్చన్ ట్యాగ్స్ అంటే టు కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇది వాడుతున్నాం. ఎగ్జాంపుల్, రైట్? ఇది మార్కర్ కదా, ఇట్ ఈజ్ ఎ మార్కర్. అంటే ఏంటి? ఇది మార్కర్. కథ అని రావాలంటే ఏం చేయాలి? దీనికి ఈజంట్ ఇట్ అనాలి. సో ఇక్కడ ఈజ్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? పాజిటివ్ ఉంటే నెగటివ్ ట్యాగ్ యాడ్ చేయాలి, పాజిటివ్ ఉంటే నెగటివ్ ట్యాగ్ యాడ్ చేయాలి. ఇక్కడ ఇట్ ఉంది కాబట్టి ఇట్ వస్తుంది. ఇక్కడ మేల్ ఉంటే హీ, అక్కడ ఈ వస్తుంది. ఇక్కడ ఫీమేల్ ఉంటే అక్కడ షీ వస్తుంది. అదే వస్తువు జంతువు ఉంది అనుకోండి, అప్పుడు ఇట్ వస్తుంది. అక్కడ మోర్ దెన్ వన్ ఉంటే ఏం వాడాలి? దే వాడాలి. సో ఇట్ ఈజ్ ఎ మార్కర్. ఇది మార్కర్ కదా, ఇది పెన్ను కాదు కదా. ఇక్కడ ఏముంది? ఇట్ ఈజ్ నాట్ ఎ పెన్ అంటే ఈజ్ నాట్ ఉంది ఇక్కడ, అంటే నెగిటివ్ ఉంది. అప్పుడు ఏం చేయాలి మనము? పాజిటివ్ ట్యాగ్ యాడ్ చేయాలి. ఈజ్ ఇట్ ఇట్ ఈజ్ నాట్ ఎ పెన్, ఇది పెన్ను కాదు. కదా అన్నప్పుడు ఏంటి? ఈజ్ ఇట్.
ఇక్కడ ఏంటి, ఇట్ ఈస్ ఏ మార్కర్, ఇది మార్కర్ కదా, రైట్. ఇట్ ఈస్ నాట్ ఏ పెన్, ఇది పెన్ను కాదు కదా. కదా అన్నప్పుడు ఏంటి, ఆ కదా అనేది ట్యాగ్ అనమాట. సో వీటికి మనం ఆన్సర్ కూడా ఇవ్వచ్చు. ఇట్ ఈస్ ఎ మార్కర్, ఇజింట్ ఇట్ అంటే ఎస్ ఇట్ ఈస్, నో ఇట్ ఈస్ నాట్, లేదంటే ఎస్ ఇట్ ఈస్ ఎ మార్కర్, నో ఇట్ ఈస్ నాట్ ఎ మార్కర్, అలా. సో అలాగే నెక్స్ట్ ఏంటి, రాజు కెన్ స్పీక్ ఫ్రెంచ్. రాజు ఫ్రెంచ్ మాట్లాడగలడు కదా, గలడు కదా. సో గలడు అనేది ఏంటి ఇక్కడ, కెన్. ఇక్కడ కెన్ వచ్చింది కాబట్టి ట్యాగ్ ఎలా ఉండాలి, కెన్లోనే ఉండాలి. అంటే కెన్ పాజిటివ్ కాబట్టి దాన్ని నెగిటివ్ చేయాలి. అంటే ఏంటి, కాంట్. సో ఇక్కడ రాజు వచ్చింది. సో రాజు అనేది మేల్ కాబట్టి ఇక్కడ ఏం రావాలి మనకు, ఈ రావాలా షీ రావాలా, సో ఈ రావాలి. మేల్ కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, హీ పెట్టాలి. సో ఆ ట్యాగ్ ఏంటి, నెగిటివ్ ట్యాగ్ రావాలి. ఇక్కడ సెంటెన్స్ అనేది పాజిటివ్లో ఉంది కాబట్టి ట్యాగ్ అనేది నెగిటివ్లో ఉండాలి. అదే సెంటెన్స్ నెగిటివ్లో ఉందనుకోండి, ట్యాగ్ పాజిటివ్లో ఉండాలి. చూడండి, రాజు కాంట్ స్పీక్ కొరియా. నెగిటివ్ ఏముంది, స్టేట్మెంట్ ఎలా ఉంది, నెగిటివ్లో ఉంది. రాజు కాంట్ స్పీక్ కొరియా అంటే రాజు కొరియా మాట్లాడలేడు, అతని వల్ల కాదు. సో అప్పుడు ఏం చేయాలి, ట్యాగ్ కాంట్ ఉంది కాబట్టి కెన్ హీ. రాజు కాంట్ స్పీక్ కొరియా, ఈ స్టేట్మెంట్ నెగిటివ్లో ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేయాలి మనము, ట్యాగ్ అనేది పాజిటివ్లో పెట్టాలి. స్టేట్మెంట్ పాజిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో ఉండాలి, స్టేట్మెంట్ నెగిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్లో ఉండాలి, రైట్. అలాగే సో ఆక్సిలరీ వర్బ్ ఉంటే అది చాలా ఈజీగా పెట్టచ్చు మనం. ఆక్సిలరీ వర్బ్ లేదనుకోండి, అప్పుడేం చేస్తున్నాం మనము, అప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, సో ఆక్సిలరీ వర్బ్ ఉంది, అప్పుడు ట్యాగ్ ఈజీగా ఫిక్స్ చేయొచ్చు మనం. కెన్ అంటే కాంట్ పెట్టాలి, కాంట్ వస్తే కెన్ పెట్టాలి, ఈజ్ వస్తే ఇజిన్ పెట్టాలి, యామ్ వస్తే ఆర్ అని పెట్టాలి, ఆర్ వస్తే ఆర్ అని పెట్టాలి, షుడ్ వస్తే షుడ్ నాట్ పెట్టాలి, అదే షుడ్ నాట్ వస్తే షుడ్ పెట్టాలి. అది చాలా ఈజీగా మనం లొకేట్ చేయొచ్చు, అంటే ఈజీగా మనం ట్యాగ్ ఫిక్స్ చేయొచ్చు. కానీ అది లేనప్పుడు ఏం చేయాలి, అప్పుడు మనం సెంటెన్స్ చూసుకోవాలి, ఆ సెంటెన్స్ దేంట్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, రామ్ స్పీక్స్ ఇంగ్లీష్. సో ఇది దేంట్లో ఉంది, ఇది ఈ స్పీక్ అన్నది ఏంటి, వర్బ్ 1. స్పీక్ అనేది ఏంటి, వర్బ్ 1. సో పక్కనేముంది, ఎస్ ఉంది, కొన్నిసార్లు ఈఎస్ కూడా ఉంటుంది. ఎస్ ఉంది, కొన్నిసార్లు ఈఎస్ కూడా ఉంటుంది. ఇదేంటి, సింపుల్ ప్రజెంట్. ఇలాంటి సెంటెన్స్ మీరు చూసినప్పుడు ట్యాగ్ ఎలా ఫిక్స్ చేయాలంటే, డజంట్ ఉండాలి. వర్బ్ 1 ప్లస్ ఎస్ఆర్ఈఎస్ ఉన్నప్పుడు ఇక్కడ డజంట్ అంటే నెగిటివ్ ట్యాగ్ ఫిక్స్ చేయాలి, అంటే డజంట్ రావాలి. ఇక్కడ రామ్ కాబట్టి ఏం చేయాలి, హీ, రైట్. అలాగే ఆ సెంటెన్స్ ఫర్ ఎగ్జాంపుల్, దే ప్లే ఫుట్బాల్ అన్నాం, ఏమన్నా దే ప్లే ఫుట్బాల్ అన్నాం. సో ఇక్కడ ప్లే అని వచ్చింది, ఇక్కడ మీకు ఎలాంటి ఆక్సిలరీ వర్బ్ కనిపించట్లేదు, అంటే హెల్పింగ్ వర్బ్ కనిపించట్లేదు. ఇక్కడ కెన్ లేదు, ఈజ్ లేదు, వాజ్ లేదు, వర్ లేదు. అరే మనం దీనికి ట్యాగ్ ఎలా ఫిక్స్ చేయాలి, కదా అని ఎలా ఫిక్స్ చేయాలి అంటే అప్పుడు చూసుకోవాలి. ఈ ప్లే అనేది ఏంటి, వర్బ్ 1. ప్లే అనేది ఏంటి, వర్బ్ 1. సో దే ప్లే ఫుట్బాల్, వాళ్ళు ఫుట్బాల్ ఆడతారు కదా. V1 వచ్చినప్పుడు డోంట్ దే. సో V1 వచ్చినప్పుడు డోంట్ ఫిక్స్ చేయాలి. V1 ప్లస్ ఎస్ కానీ ఈఎస్ కానీ వచ్చినప్పుడు ఏం ఫిక్స్ చేయాలి, డజంట్ ఫిక్స్ చేయాలి. మేల్ అయితే హీ, ఫీమేల్ అయితే షీ, మోర్ దెన్ 1 ఉంటే దే. అలాగే రవి బాట్ ఏ కార్.
ఇక్కడ మనకి ఈజ్ కనిపించట్లేదు, వాజ్ కనిపించట్లేదు, డూ కనిపించట్లేదు, డస్ కనిపించట్లేదు, కెన్ కనిపించట్లేదు. దీనికి మనం క్వశ్చన్ ట్యాగ్స్ ఎలా ఫిక్స్ చేయాలి? రవి బాట్ ఏ కార్ అంటే రవి కారు కొన్నాడు, కొన్నాడు అని మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఇక్కడ బాట్ అనేది కనిపిస్తుంది. బై అనేది ప్రజెంట్ అంటే వర్బ్ 1, బాట్ అనేది పాస్ట్ అంటే వర్బ్ 2. ఇదేంటి? వర్బ్ 2. ఎప్పుడైతే వర్బ్ 2 వచ్చిందో మనం ఏం చేయాలి? దానికి ఏం ఫిక్స్ చేయాలి? డింట్ ఫిక్స్ చేయాలి. అంటే డిడ్ నాట్. చూడండి, డింట్. రవి అంటే మేల్ కాబట్టి ఈ. సో మీకు అర్థమైంది అనుకుంటాను. సో వర్బ్ 1 ఉంటే డోంట్ ఫిక్స్ చేయాలి, వర్బ్ 1 ప్లస్ ఎస్ఆర్ఎస్ ఉంటే డజంట్ ఫిక్స్ చేయాలి. అదే వర్బ్ 2 ఉంటే డింట్ ఫిక్స్ చేయాలి. సెంటెన్స్ పాజిటివ్లో ఉందనుకోండి నెగటివ్ ట్యాగ్ రాయాలి, సెంటెన్స్ నెగటివ్లో ఉందనుకోండి పాజిటివ్ ట్యాగ్ రాయాలి. సో ఇది చాలా ఈజీ. క్వశ్చన్ ట్యాగ్స్ అంటే తోక ప్రశ్నలు. ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికి వాడుతున్నాం. ఏదైనా విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి. అవును కదా, కాదు కదా, ఇది మార్కర్ కదా, నేను టీచర్ కదా, మీరు వ్యూయర్ కదా, అతను సినిమా యాక్టర్ కదా, అతను వెళ్తున్నాడు కదా, ఆమె తింటుంది కదా, వాళ్ళు వచ్చారు కదా, మనం ఇది చేయకూడదు కదా, రైట్? చేయాలి కదా, చేయకూడదు కదా, తినాలి కదా, తినకూడదు కదా, అతను వస్తున్నాడు కదా, రావట్లేదు కదా, సినిమా బాగుంది కదా, వీడియో బాగుంది కదా, ఇలాంటి వాటికి మనం ఏం చేయాలి? క్వశ్చన్ ట్యాగ్స్ మనం వాడాలి. ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి. చాలా ఈజీ ఇది. ట్యాగ్ ఈజ్ నథింగ్ బట్ యాడింగ్ క్వశ్చన్, ఎ స్మాల్ క్వశ్చన్. థ్యాంక్ యూ. అతి తక్కువ పెట్టుబడి, అత్యధిక లాభం. 4 సంవత్సరాలు పైబడి పెరిగిన శ్రీగంధం చెట్ల ఫ్లాట్లు మై హోమ్ స్మార్ట్ సిటీ, అమెజాన్, జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ పిఎన్జి కంపెనీస్ దగ్గర. స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి. శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255.